न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। सदरनशीन बल्दिया महबूब नगर आनंद गौड़ ने कांग्रेस पार्टी दफ्तर में मुनाकिदा सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि साबिक वजीर डॉक्टर वी श्रीनिवास गौड़, कांग्रेस पार्टी उम्मीदवार चल्ला वंशीचंद रेड्डी और कांग्रेस पार्टी पर जो तबसरा किया है, उन्हें खुद पता नहीं है कि वो क्या बोल रहे हैं। ऐसा लगता है श्रीनिवास गौड़ अभी भी अपने आप को मिनिस्टर समझ रहे हैं। इनके बोल इस तरह हैं, एक गली का लीडर भी इस तरह के बोल नहीं बोल सकता। सदरनशीन बल्दिया ने साबिक वजीर पर संगीन इल्ज़ाम आयद करते हुए कहा कि हम जब कभी घर के इफ्तिताही प्रोग्राम में डॉक्टर वी श्रीनिवास गौड़ को मदऊ करें तो हमें यह खौफ लाहिक होता था कि हमारा घर रहेगा कि या नहीं। आनंद गौड़ ने कहा कि डॉक्टर वी श्रीनिवास गौड़ की हर बात झूठ पर मबनी होती है। आज महबूब नगर के तमाम तबकात आपकी तानाशाही से बेजार होकर आपको इख्तिदार से महरूम कर दिया है और आपके अतराफ व कनाफ रहने वाले लोग भी आपसे बदजन हैं। उन्होंने साबिक वजीर को मशवरा दिया कि आवाम ने आपको क्यों हराया, इस जानिब तवज्जो दे और इसमें सुधार लाने की कोशिश करें, दूसरों पर तनकीदें करना छोड़ दे। मीडिया मित्रुలందరికీ నమస్కారం। నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి చాలా ఆవేశపూరితంగా, చాలా ఉద్రేకంగా నిన్న మాట్లాడడం జరిగింది। మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమైతలేదు। గతంలో మీరు మాజీ మంత్రి అని మర్చిపోతున్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ నేను మంత్రినే అనుకుంటున్నావు। ఇప్పుడు కూడా నువ్వు అసలు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఒక గల్లీ లీడర్ కూడా మాట్లాడాడు। నువ్వు మాటలు ఎట్లా ఉన్నాయంటే అసలు ఇప్పుడే ఎవరైనా పెన్ను పేపర్ ఇచ్చి చెప్పినట్లు మాట్లాడుతున్నావు। నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో నీకే అర్థమవుతలేదు। అది నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా మేమనాల్సింది, నువ్వు మాట్లాడే ప్రతి వర్డ్ కూడా నీ నోట్లోకెళ్ళి వచ్చింది। అది నీ మాట్లాడే ప్రతి మాట ఇంటి గురించి, ఎవరైనా నిన్ను గృహప్రవేశానికి పిలిస్తే వాని ఇల్లు గేటు నుంచి చూసుకుంటూ పోయి పైకి ఎక్కి మొత్తం కింది నుంచి పైన దాకా గోడలు, పైన ఉన్న స్లాబు అన్నీ లెక్కలేసుకొని ఇది ఎడ తెచ్చినావు, ఇది ఎవరు ఇప్పించిండ్రు, నీవు మేమందరం కూడా మాట్లాడుకున్నది ఏంది శ్రీనివాస్ గౌడ్ గారు అంటే, ఈయనను గృహప్రవేశానికి పిలిస్తే మళ్ళీ ఇల్లు ఉంటుందా పోతుందా, భస్మం అవుతుందా అని అనుకునే వాళ్ళం మేము। బట్టల గురించి నువ్వు మాట్లాడతావా? నువ్వు నన్నే హైదరాబాద్ నగరంలో నా గురించి నువ్వు మాట్లాడితే 7 సంవత్సరాల కింద నా దగ్గర ఒక మాట మాట్లాడినావు। నేను అందుకే నీవు జీన్స్ ప్యాంట్ వద్దని చెప్పినావు। నాకు గుర్తుపెట్టుకో, ఇది వాస్తవమా కదా అని ఒకసారి గమనించుకో। డ్రెస్సింగ్ గురించి ఏం మాట్లాడినావు? జీన్స్ ప్యాంట్ వేయద్దు, గొలుసులు వేయద్దని చెప్పినావు। నువ్వు మర్చిపోయినట్టున్నావు, గొలుసులు వేయద్దు, ఉంగురాలు వేయద్దు, నీవేమో ఉంగురాలు పెట్టుకోవాలి, కడాయాలు వేసుకోవాలి, కడం పోటుకపోయి ఇవ్వడం, దొంగలు ఎత్తుకపోతే మళ్ళీ తెల్లారని నువ్వు తెచ్చిపెట్టుకుంటావు। నువ్వు గొలుసుల గురించి, ఉంగరాల గురించి ఎవరు మాట్లాడతారు? నువ్వు నన్ను మాట్లాడినావు, నాకు గుర్తుకుంది, ఎవరిని కాదు నన్నే మాట్లాడినావు। రా అబద్ధం అంటే కూర్చుందాం, వేడంటే అలా కూర్చుందాం। ఒట్ల గురించి మాట్లాడితే, నీ దగ్గర ఒట్ల గురించి మాట్లాడితే బాగాలేకుంటుంది, ఖచ్చితంగా ఒట్లే పెడదాం, దాన్ని వేడ కూర్చుంటాం। అన్నలేదు అని నీకు ఇష్టమైన వ్యక్తి మీద అన్న పెట్టు, ఇష్టమైన దేవుని మీద అన్న పెట్టు, నన్నే అన్నావు। డ్రెస్సింగ్ గురించి, బట్టలు జీన్స్ ప్యాంట్ వేసుకోకు, గొలుసులు పెట్టుకోకు, రింగులు పెట్టుకోకు, మేము కష్టపడి కట్టిన ఇల్లు, కష్టపడి కట్టిన అందరు దొంగతనాలు చేసి కడతారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆజాద్ ఏదో అంటారు కదా, మనం బజ్జాతికి ఎత్తుకున్నావు అన్నట్టుగా, ఎవడో వెనకడికి ఏమో అన్నట్లు నువ్వే ఉరుకుతున్నావు, నువ్వే ఉరుకులాడుతున్నావు। నిన్ను ఎవరేమన్నారని అంతగానో ఉరుకులాడుతున్నావు। ఇల్లు కూలగొడతానంట, ఇల్లు కూలగొడతారు, ఉరుకులాడుతారు, ఇల్లు కష్టపడి కట్టుకున్నావు, మరి దొంగతనం చేసి కట్టినామని ఎవరైనా ఉన్నామా? అందరం కష్టపడితేనే కడతాం కదా ఇల్లు, మరి నువ్వు ఎట్లా కట్టినావు నీకు తెలియాలి। నువ్వు కట్టిన దాని గురించి మేము మాట్లాడం, కానీ అనవసరంగా ఆవేశపూరితంగా ఏదో మాట్లాడితే ప్రెస్లో వస్తుందనో, ఏదో మాట్లాడితే సింపతి వస్తుందనో, ఏదో మాట్లాడితే ఏదో వస్తుందనో నువ్వు ఆలోచించి మాట్లాడుతున్నావు। మాట్లాడేటప్పుడు నీవు బెదిరించి మాట్లాడుతున్నావా, నీవు అహంకారపూరితంగా మాట్లాడుతున్నావా, నీవు ఆవేశంగా మాట్లాడుతున్నావా, నీవు గర్వంగా మాట్లాడుతున్నావా? ఒక్కసారి ఆ వీడియో తీసి పబ్లిక్ చూడాలి, ఒకసారి నువ్వు చూసుకో నీవెలా మాట్లాడుతున్నావు, అవతల ఎంపీ అభ్యర్థి గారు కానీ మా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఎలా మాట్లాడతారో ఒకసారి గమనించాలి। మీరు ఏముందంటే ఏదో మాట్లాడితే సింపతి వస్తుందని ఫీల్ అవుతున్నావు। ఏం సింపతి వస్తుంది? నిజంగా
నువ్వు రాజకీయం చేసిన అంటున్నావు కదా, తొలి దశ మలి దశ ఉద్యమాల గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధం ఉంటుంది. వాస్తవంగా చెప్తున్నా, తొలి దశ ఉద్యమం గురించి 1969లో నారాయణ గౌడ్ సారు మూసపేటలో కత్తిపోట్లు ఓడిపించుకున్నాడని ఈరోజు మాట్లాడినావు నిన్నటి ప్రెస్ మీట్లో. గతంలో తొలి దశ ఉద్యమంలో బుల్లెట్ తగిలింది అన్నావు నువ్వు. అరే అప్పుడే బుల్లెట్ పోయి కత్తులు వచ్చానా? ఎవడన్నా ఉద్యమంలో కత్తులు తీసుకొని పొడుస్తున్నా పోలీసు వాళ్ళు, బుల్లెట్లు తీసుకొని కాల్చిరంట. ఈరోజేమో కత్తి తీసుకుని కత్తిపోటు పొడిచిన అంటున్నాడు. ఒక్కసారి మీరు రిపోర్టర్స్, మన మీడియా మిత్రులందరూ గతంలో ఉన్నది కూడా ఉంది, నా దగ్గర ఉంది, ఈరోజు ఉన్నది ఉంది, ఒక్కసారి మీరు చూడండి. ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతలేదు ఆయనకు, ఆవేశంగా మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా మహబూబ్నగర్ ప్రజలందరూ ఈరోజు నీ శాస్త్రాలు, నీ ఉద్యమం, నువ్వు చేసిన నీ అహంకారము, నీ గర్వము, నీ నియంతృత్వము, అంటే నువ్వు ఎంత అంటే నేనే నియంతను, ఈ మహబూబ్నగర్ కాదు, ఈ తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి, ఈ మహబూబ్నగర్లో నేనే రాజు నేనే మంత్రి అని నీవు నియంతలాగా ప్రవర్తించినందుకు నీవు ఈరోజు మహబూబ్నగర్లో నిన్ను ఓడగొట్టింది బహుజనులే, గిరిజనులే, దళితులే, మైనార్టీలే, మనుషులే, ఓటర్లే నిన్ను ఓడగొట్టిండ్రు. గుర్తుంచుకో. నీ ఎంబడి ఇంకా బహుజనులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని అనుకుంటున్నావు. నీ ఎంబడి ఎడమా కూడా అన్నావు చూడు, పాపం ఎడమ అన్నావు. మన శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీని ఇవ్వాలా నయ్యం, ఎడమకు కూడా పనికొస్తున్నాం లేదు ఆయన. ఈరోజు నీ పదవి పోయినాక నీకు ప్రోటోకాల్ కొరకు పాపం ఎంపీ శ్రీనివాసరెడ్డి గారిని బలి చేస్తున్నావు. పాపం మీ మన శ్రీనివాసరెడ్డిని ఆయన అనవసరంగా ఆయన జీవితాన్ని నీ పక్క నుండి అనవసరంగా నీ నుంచి ఆయనకు సగం బురద తగులుతుంది. ఆయన కారు గురించి మాట్లాడాను గతంలో. అదే సార్ నువ్వు నిరవైనప్పుడు గుర్తు చేసుకోను. మన శ్రీనివాసరెడ్డిని రేపు పొద్దునే మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాను నేను. నీవు ఆయన కారు గురించి మాట్లాడినావు. నీ కారు ఎంతది, ఎట్లకెళ్ళి తెచ్చినావు, ఏంది కారు గురించి నువ్వు కారు తెచ్చుకొని తిరుగుతావు కూడా. డిఫెండర్ కారు ఏదో తెస్తే అడిగినావు. ఆల వెంకటరెడ్డికి పోయి అబ్బాయి ఇల్లు జూబ్లీ హిల్స్లో ఎన్టీఆర్ ఇల్లు ఏడుంది, చిరంజీవి వెళ్ళడం చూసి ఆయన ఇల్లు గురించి మాట్లాడినాను. ఆల వెంకటరెడ్డిలు నీ పక్కలలోనే సంతృప్తిగా కాదు, నీ పక్కలలోనే నీ మీద కడుపులో బాధ పడుకుంటా, కడుపులో బాధ తన్నుకుంటా నీ ఎంబడి తిరుగుతారు. నీ వ్యక్తిత్వం గురించి నువ్వు చెప్పాలనా? పక్కలుండి కాదు, ఊర్లో ఉన్న అందరికీ తెలుసు నీ వ్యక్తిత్వం గురించి. ఇవాళ నేను మంచోని అంటే నువ్వు మంచోని అవుతావా? ఒక్కటే దయచేసి మీరు అనవసరంగా, నిజంగా ప్రజలందరూ అన్ని విషయాలు తెలుసు, వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మహబూబ్నగర్ ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్లో నీవు చెయ్యని తంతు లేదు, నువ్వు పడని పాటలు లేవు, నువ్వు చెయ్యని ఎత్తులు లేవు. నీవు ప్రతి కులాల మధ్య చిచ్చు పెట్టిందే నీవు. ఈరోజు నిజంగా నువ్వు కరెక్ట్గా నిజంగా నువ్వు రాజకీయం తెలిసిన వ్యక్తివి అయితే, మనసుల మీద నువ్వు గౌరవం ఉన్న వ్యక్తివి అయితే, కులాల మీద గౌరవం ఉన్న వ్యక్తివి అయితే, బీసీలందరిని ఒకతోన చేర్చి బీసీ కమ్యూనిటీ హాల్ అని పెద్ద ఒక 2 కోట్లు కాదు 10 కోట్లు పెట్టి కట్టించి బలహీన వర్గాలు అన్ని 93, 106 కులాలందరూ ఒకతోన చేర్చి మనం అన్నదమ్ములంలా ఉండాలి బీసీలందరము అని నువ్వు ఒక కోటి కట్టాలి. ఎవరింటికి వాని దుఃఖం పెట్టిస్తావు, ఎవరింటికి వాని దుఃఖం. డివైడింగ్ పాలసీ. ముద్రాలను విడగొడతావు, రజకులను విడగొడతావు, యాదవులను విడగొడతావు, ఇంగోని విడగొడతావు, గౌడ్లను విడగొడతావు, అందరూ విడగొడతావు. మా గౌడ్ల దాంట్లోనే చిచ్చు పెడుతుంది. ఈడ గౌడ్లో ఉన్న అందరూ పంచాయతీ పెట్టి పంచాయతీ పెట్టి విడదీస్తుంది. హైదరాబాద్లో ఒక తయారు చేస్తావు, 6 మందిని తయారు చేస్తావు. బాలరాజు గౌడ అంటావు, లక్ష్మణ్ గౌడ అంటావు, నాగరాజు గౌడ అంటావు, శేషగిరిరావు అంటావు. అందరిని ఇట్లా విడగొట్టడానికే నీవు ఉన్నావు అనేది మా అందరికీ తెలుసు. ఈరోజు నిన్ను ఎలక్షన్లో ఓడగొట్టినా కూడా నువ్వు ఒక్కటే ఒకసారి ఆలోచించాలి, నువ్వు గమనించాలి. నిన్ను ఈరోజు ప్రజలందరూ ఒకరోజు గెలుపోవటమే దైవాధీనం అనుకొని నువ్వేం చేయాలంటే, ప్రజలు నన్ను ఈరోజు విశ్వసించలేదు, నాకు ఓట్లు వేయలేదు కాబట్టి నాలో ఏదో తప్పు జరిగింది, ఆ తప్పు ఎక్కడ జరిగింది అని ఒకసారి వెతుక్కోవడానికి నీకు కొంచెం విశ్రాంతి తీసుకో, ఆలోచించడానికి టైం తీసుకో. నువ్వు ఆలోచించి అసలు ఎందుకు ఓడగొట్టిండ్రు, నేను చేసిన తప్పులేంది, నేను చేసిన పొరపాట్లేంది, నేను చేసిన లోపాలేంది ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. ఇంక ఇదేనా నీకు? అరే విశ్రాంతి తీసుకో. 100 రోజులు కాదే, 120 రోజులు కాలే మా ప్రభుత్వం వచ్చి, ఓర్వలేక నువ్వు మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు నువ్వు భరించలేకపోతున్నావు. ఏంది పదవి ఇంకా శాశ్వతమా? ఎవరికైనా పదవి శాశ్వతం కాదు కదా. ఈరోజు పదవి ఉంది, 10 ఏళ్ళు వెళ్ళినావు, ఏం లేకుండా వచ్చి వెళ్తే ఊరికైనా బజాతి నోరు ఉంది. నీకు నోరును చూసి నేను అనుకున్నాడు తెలియక కేసీఆర్ సగం నిన్ను పెట్టుకుని సగం కేసీఆర్ నాశనం అయ్యాడు. నువ్వు బజ్జాతి పెట్టుకుంటావు, అది ఊరికైనా ఏదో ఒక దుఃఖం తెరుస్తావు. ఆ రోజు తెలంగాణ అంటివి, పక్కలో ఉన్న పాపం కోదండరామ్ దొక్కుతావి, విఠల్ని దొక్కుతావి, ఇంకొన్ని స్వామిగౌడ్ని దొక్కుతావి, అందరు తొక్కి పైకి వస్తుంది. నోరు ఒకటి, నీ నోరుకు పేరుకొని కేసీఆర్ నీకు అన్నీ ఇవ్వాలి. ఈరోజు మళ్ళీ ఒక బీసీ అని కొత్తది తీసుకొస్తున్నావు దుఃఖం. ఇంకా ఇదొక దుఃఖం, అన్ని దుఃఖాలు అయిపోయినాయి, ఏం దుఃఖం తెరవాలరా అని రాత్రి మొత్తం ఆలోచన చేస్తాడు సార్. వాష్రూమ్లో కూర్చొని కూడా ఆలోచన చేస్తాడు. దుఃఖం ఏది అయితే ఈరోజు బీసీ దుఃఖం తెరిచినావు. మేమందరం బీసీలం కాదా? కాంగ్రెస్ పార్టీలో బీసీలం లేమా? కాంగ్రెస్ పార్టీలో ముదిరాజులు ఉన్నారు, గౌండ్లు ఉన్నారు, యాదవులు ఉన్నారు, దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. అన్ని కులమత జాతీయులన్నీ కలిసి ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఓటేస్తేనే ఎమ్మెల్యేగా అయ్యిండు. నువ్వు ఒక్కనే బహుజనువా?
బహుజనులను ఎందుకు నువ్వు విడదీసి మాట్లాడతావు? వంశీచంద్ర రెడ్డి నిన్నేమన్నాడు? ఒకసారి నువ్వు ఎంత నువ్వు ఓర్వలేనితనం అనేది చెప్పాలనా? నువ్వు నెత్తి మీద ఆయనకు జర జుట్టు ఎక్కువ ఉందిరా భయ్, నాకంటే ఎక్కువ, నా జర ఎదుండే నేను ప్లాంటేషన్ చేసుకుని ఆయన జుట్టు ఎందుకు అంత మంచిగా ఉంది, ఆయన హైట్ ఎందుకు ఎక్కువ ఉంది, ఆయన ఎందుకంత తెల్లగా ఉన్నాడు? నీవు ఓర్వలేనవి. ఎవరికైనా జుట్టు ఎక్కువ ఉంటే కూడా కింద నుంచి మేము చూస్తారా ఈ జుట్టు ఎట్లుందిరా భయ్, ఎట్లా పెరిగింది, ఏం తింటాడని చెప్పి తెలుసుకుంటాను. తెల్లంగి ఎవరైనా వేసుకుంటే నీవు తెల్లంగి చూసిన వాళ్ళు, తెల్లంగి గురించి మాట్లాడేటోళ్ళు మా వాళ్ళు చాలామంది పక్కన ఉన్నారు. దీన్ని చూసి కూడా వాళ్ళు లైకులు పెట్టాలి. నేను మాట్లాడిన మాట అబద్ధం అయితే వాస్తవం, ఇది సవాల్ విసులుతున్నా. తెల్లంగి గురించి ఒక ఆయన పాపం ఆఫీసరు ఈరోజు వెహికల్ ఇన్స్పెక్టర్ ఎందుకు చెప్పాలి, షూస్ వేసుకొని పోయాడు 10,000 20,000 షూ వేసుకుంటే కిందికి మేము చూసి ఇట్లా షూస్ దికే చూస్తున్నాడు. నేనే ఉన్నా లైవ్లో. ఒక వాచ్ మంచి పెట్టుకుంటే ఏంది అది? నీవు ఓర్వలేనితనం నీ పక్కన వాళ్ళకి కూడా తెలుసు. అది ఇదే రాజేశ్వర్ గౌడ్ నీ పక్కన ఉంటాడు, ఈయన భూమి మొత్తం ఇట్లకెళ్ళి, ఈయన ఇంతకుముందు ఎంత ఉండే ఇప్పుడు ఎంత భూమి, ఇన్ని ఎకరాల భూమి ఎట్లకెళ్ళి ఉందని నువ్వు మాట్లాడిన రోజులు ఉన్నాయి. పక్కన వాళ్ళ మీదే నువ్వు దూతావు, కాలు దూతావు, పక్కన వాళ్ళతో పార్ట్నర్షిప్ పడతావు. నువ్వు భూ కబ్జా గురించి మాట్లాడినావు కదా, భూ కబ్జాలు ఎవరు కాదని చెప్తున్నా. నువ్వు అన్నావు కదా ముక్కు భూమికి రాస్తా అని అన్నావు. సవాల్ విసురుతున్నా నేను. పాలకొండ గ్రామంలో ఎల్లప్ప శ్రీనివాస్ గౌడ్ భూమి ఆక్రమించి నీవు ఆక్రమించి మీ అమ్మ నాయన సమాధి పెట్టలేదా? చెప్పు, నువ్వు నిజం చెప్పు. నువ్వు ఊరికే వస్తా, ఆ ఊరికే వస్తా. నువ్వు పాల్కొండ ఫామ్ హౌస్ పాల్కొండలో ఉంది కదా, నేను ఆడికే వస్తా. నీవు ఇదే రాజేశ్వర్ గౌడ్ తమ్ముడు నీ దగ్గరకు ఒక చిన్న విషయం చేయమంటే భూమిలో నువ్వు పాలు అడగలేదా? కోడూరు దగ్గర ఒక భూమి ఉంటుంది, పంప్ హౌస్ దగ్గర ఉంటుంది. అది పంప్ హౌస్ పక్కల భూమిలో నువ్వు పార్ట్నర్షిప్ అడగలేదా? ఇప్పుడు ఉన్న గౌడు బండవీపల్లి ఒక గౌడు పెద్ద మనిషి యాదయ్య గౌడు. ఆ యాదయ్య గౌడు నీ పాల్కొండ నీ ఫామ్ హౌస్ పక్కన ఉన్న భూమిని నువ్వు భూమిని అడిగి నువ్వు ఆయన దాంట్లో నువ్వు భూమి నాకు అమ్ముతావలేదని ఆయన నువ్వు నిలదీసి అడగలేదా? ఆయన మొండోడు పెద్ద మనిషి కాబట్టి నువ్వేం చేస్తుంటే చేసుకో. కలెక్టర్ వెంకటరావు దగ్గర అడిపించినావు. భూమి అమ్ముతాడా అడగడా, అమ్మడా చెప్పు యాదయ్య గౌడ్ ఏంది కథ అని చెప్పి. బండవీపల్లి యాదయ్య గౌడ్ ఇప్పుడు కూడా ఉన్నాడు పెద్ద మనిషి. అరే నీవు అన్నీ చేసుకుంటా ప్రతి ఒక్కరిని నువ్వు ఎవరిని చూసినా ఆవేశపూరితంగా మాట్లాడతావు, అహంకారం మాట్లాడతావు, నేనే రాజు నేనే మంత్రి అనుకుంటావు. నీవే అన్ని కులాలు, నీవు బహుజనులు కాదు. నువ్వేమనుకుంటావు అంటే నేను ఒక వెలమ దొరను, నేను ఒక రెడ్డి రాజును. నీ ఫీలింగ్ అది ఉంటుంది. నేను ఒక మనిషిని అని ఫీల్ కావాలి. మనం మనుషులం. భగవంతుడు అమ్మ నాయన పుట్టిన మనం భగవంతుడు మనని ఏదో ఒక పని చేయనికే మనం పంపించిండు. చేసే పుణ్యం కలుగుతుంది, సేవ చేసే పుణ్యం కలుగుతుంది. ఇట్లనైనా చేసుకుంటా దేవుడా అని అనుకోవాలి. కానీ నేను 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 అని ఈరోజు నీ పరిస్థితి ఇంతకు తెచ్చుకున్నావు. ఈ భూమి మీద ఎవడైనా నేను అన్నోడు ఉన్నాడా? అదే నువ్వు చేసిన తప్పు. ఇప్పుడు కూడా నువ్వు కనీసం రియలైజ్ అవుతలేవు. అరే ఏం తప్పు చేసినా, నేను తప్పు చేసినట్టున్నా. పబ్లిక్ ఎందుకు ఇంత నేను మొత్తం కుల వ్యవస్థలు నియంబడి పెట్టుకున్నావు, మహిళా గ్రూపులను నువ్వు డామినేట్ చేసినావు, పోలీస్ వ్యవస్థ నీ దగ్గర పెట్టుకున్నావు, ఎంప్లాయీస్ నీ దగ్గర పెట్టుకున్నావు, అన్ని రకాలుగా పెట్టుకున్నావు. డబ్బులు విచ్చలవిడిగా తల్లినావు. నీ జీవితంలో మాత్రం నీ జేబులో నుంచి పైసలు ఖర్చు ఇప్పుడు పెట్టవు కానీ ఓన్లీ ఎలక్షన్లో పెడతావు. నువ్వు ఎక్కడి నుంచి సంపాదించిన ఏంటనేది నేను అంటలేను. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టేది ఎప్పుడు నీకు మనసు ఎప్పుడు వస్తుంది అంటే ఎలక్షన్లో అప్పుడు గెలుపు కొరకు పెడతావు. అలా కూడా డబ్బులు విచ్చవిడిగా నీళ్ళలాగా ఖర్చు పెట్టినావు మొన్న. అయినా సరే మామూలు ప్రజలు మంచేంది చెడేంది, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు సౌమ్యులు అని ఆలోచించి ఈరోజు నిన్ను ఓడగొట్టిరు. అది నువ్వు ఆలోచించవా? అరే 100 రోజులు కూడా నువ్వు రెస్ట్ ఎందుకు తీసుకోమంటున్నా? ఎందుకు నువ్వు ఇలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు? నువ్వు ఊరి గురించి మాట్లాడతావు. చెల్ల వంశీచంద్ర రెడ్డి ఎవరన్నా ఒకసారి మీరు ఆలోచించారు, చెల్ల వంశీచంద్ర రెడ్డిది మన మహబూబ్నగర్ జిల్లానా కాదా? నిన్న మొన్న జిల్లాలు విడిపోవచ్చు కానీ చెల్ల వంశీచంద్ర రెడ్డిది మహబూబ్నగర్ జిల్లానా కాదా నేను అడుగుతున్నా. నేను మరి నీదే జిల్లా, నువ్వు ఒక్కసారి గుర్తుంచుకో. చెప్పాలా నీ జిల్లా ఏ జిల్లా, నువ్వు ఇక్కడ? అందరం మహబూబ్నగర్లో వేరే ఊళ్ళో నుంచి మన తండ్రులు వచ్చి ఇక్కడ ఎంప్లాయీస్గా ఉండి నెక్స్ట్ మనం వీడినే పుట్టినాం పెరిగినాం. కానీ నువ్వు ఎడ పుట్టినో పెరిగినా అయితే నాకు నిజంగా ఐడియా లేదు. చదువుకుంటే ఇక్కడ మరి డిగ్రీ చేసినావు ఏం చేసినావు? మీది అలంపూర్ మునగాల ఇటికాల మండలం నీది. మరి నీదే ఊరు, మరి నీవు లోకల్ కాదు. అందున నేను ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి నలుగురు వింటే కూడా నమ్మేటట్టు ఉండాలి. నువ్వు మాట్లాడితే కథం నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నా. ఇంకా దయచేసి ఒకటే చెప్తున్నా, అనవసరంగా ఏదో కులాల మతాల మధ్యలో చిచ్చు పెట్టే వ్యక్తి నువ్వు. నీకేం దుఃఖనం తెరతలేదు కాబట్టి ఈ బీసీ దుఃఖనాన్ని తెరవనికే నువ్వు ముందుకున్నావు. ఇప్పుడు ఈ బీసీ దుఃఖనం నువ్వు ముఖ్యంగా ఈ బీసీ దుఃఖనాన్ని నువ్వు తెరవాలని చూస్తున్నావు. అందరికీ కూడా అర్థమైపోతుంది. ఏ దుఃఖనాలు తెలిసినా సరిపోదు. మహబూబ్నగర్ ప్రజలు నిన్ను మాత్రం విస్మరించిండ్రు. మహబూబ్నగర్ ప్రజలు నిన్ను హేట్ చేస్తున్నారు. అరే ఇకనైనా మారు, కనీసం రియలైజ్గా. ఎంత అహంకారపూరితంగా మాట్లాడుతున్నావు. దయచేసి శ్రీనివాసరావు గౌడ్ గారు మీకు ఒకటే మాట చెప్తున్నా,
దయచేసి అనవసరంగా ఏదో మాట్లాడితే నేను హీరోని అయిపోతా కానీ మాత్రం మాట్లాడొద్దు. దయచేసి కులాల మతాల మధ్యలో చిచ్చు పెట్టద్దు. మావునార్లో నువ్వు ఎవరికి చేసినావు? బీసీల పైన కేసులు పెట్టలేదా? ఎంతమంది బీసీల పైన కేసులు పెట్టావు? నువ్వు పంచాయతీలు చేసిందే బీసీలతోనే కదా. నువ్వు ఏ రెడ్డిలతో అనుకున్నావు? రెడ్డిలతో అనుకున్నావు? ఎవరితో అనుకున్నావు? ఆ రోజు చెప్పండి. బూరు సుధాకర్ రెడ్డి గారు, బూరు సుధాకర్ రెడ్డి అంటే ఆయన మున్నూరు కాపు. బూరు సుధాకర్ రెడ్డి మరి బీసీ కాదా? ఎంపీ వెంకటేష్ బీసీ కాదా? వినోద్ కుమార్ దళితుడు కాదా? ఒక లక్ష్మణ్ యాదవ్ బీసీ కాదా? రమేష్ బీసీ కాదా? ఒక లక్ష్మణ్ నాయక్ ఉండే ఆయన మీద లంబడాయన ఎస్టీ బిడ్డ ఆయన కాదా? ప్రతి ఒక్కరి మీద ఎవరి మీద చూసినా నువ్వు పెట్టిందే బీసీల మీద. ఈరోజు చిచ్చులు పెట్టిందే బీసీల మీద. నువ్వు అసలు నువ్వు డామినేట్ చేసిందే బీసీలను కదా. ఈరోజు నీకు బీసీలు గుర్తుకొచ్చిండ్రా? దయచేసి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అనవసరంగా మాట్లాడి ఒకసారి నువ్వు ఆలోచించి నేను మాట్లాడిన మాటలు అర్థం ఉందో లేదో. దయచేసి మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని నువ్వు పడిపోతుందని 10 రోజులకు నువ్వు రూమర్స్ చేసినావు. 10 రోజులకే కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, అయిపోతుంది, కేల్కతం అని చెప్పి ఇదే టీఆర్ఎస్ పార్టీలో కూర్చొని ఆ రోజు నా పక్కన ఉన్న కౌన్సిలర్లు ఆ రోజు ఆయన పక్కన ఉన్నారు. మా కౌన్సిలర్లు అందరూ పార్టీ ఆఫీస్లో కూర్చుంటే తిక్కలేసిందా మొత్తం మాతో ఉన్నారు, మా సార్ చేతిలో ఉన్నారు, బటన్ వస్తే పడిపోతుంది ప్రభుత్వం అని చెప్పిండు. 10 రోజులకే ఓర్వలేక నోటుకొచ్చిన మాటలు మాట్లాడతావు. నువ్వే ఓర్వలేని మాటలు మాట్లాడినావు. ఈరోజు మీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మీ పార్టీ పరిస్థితి ఏముందో తెలుసు కదా. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా బయటకు వస్తున్నారు, ఎట్లా అందరు యువతలకు వస్తున్నారు. చివరికి నీ మీద కూడా రూమర్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మీ వియాంకుని ద్వారా పోయి కలిసి కాంగ్రెస్ పార్టీలో కలవడానికి ప్రయత్నం చేస్తున్నామని, చేస్తే మా వాళ్ళు వద్దన్నారని చెప్పి బీజేపీ పార్టీలో ప్రయత్నం చేస్తున్నామని. బీజేపీ పార్టీకి పోతే సునీల్ ఏదో కలవడానికి పోతే డీకే అన్న గారు, సరే ఎవరన్నా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని హెల్ప్ చేస్తున్నారని వింటున్నాం. దయచేసి మీరు పార్టీల గురించి మీరు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, వంశీచంద్ గారి గురించి కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ, మా పార్టీ గురించి కానీ మాట్లాడితే బాగుండదు. ఖబర్దార్ శ్రీనివాస్ గౌడ్.